లవర్ లేదు సింగిల్ గా ఉన్నా అని చెప్తున్నారు. ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అర్థం కాదు కదా. వీడియో అయిపోయేదాకా వెయిట్ చేయండి, అయిపోయిన తర్వాత నాకు చెప్పండి, తర్వాత బాధపడండి. ఎందుకు బాధపడుతున్నారో మీకే అర్థం కావట్లా. 50 మంది ప్రజానికానికి ఎచ్చలోడు సర్కాస్టిక్స్ అయితే తెలియజేయండి ఏమనగా నేను ఓన్లీ అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి ఇద్దరు కలిపే చెప్తున్నా. ఈ పదాలు ఇద్దరు వినండి. వేడిగా వర్షం కురిసిన ఒక ఉదయం మీ బేబీయో మీ పూకియో మిమ్మల్ని కనుక ఐస్ క్రీమ్ తీసుకెళ్ళమని అడిగారు అనుకో, ఒక్కరే వెళ్ళారు అనుకోండి 500 బిల్లు కట్టి నీట్గా ఐస్ క్రీమ్ వస్తారు. అదే కలిసి వెళ్ళారు అనుకోండి అది మొత్తం అరిగిపోయేదాకా స్నాపులు కొట్టి ఆ తర్వాత 1000 రూపాయలు బిల్లు కట్టి వస్తారు. పర్లేదు ఐస్ క్రీమ్ నాకు తినడం ఇష్టం లేదు తాగడమే ఇష్టం అంటారా, అయితే మీకు ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్తే 4000, పోనీలే సినిమాకి వెళ్తే 2000. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న కోతిని బయటికి లేపి ఎంజాయ్ చేద్దాం అంటే కుదురుగ్గా కూర్చోవాలంటే మన వల్ల ఏ పనులు కాదు. ఇవి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. మనం ఎవరినైనా ప్రేమించామంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమించాలని ఎటువంటి రూలు లేదు. ఎప్పుడు ఒకరు నిన్ను ఇష్టపడాలని చెప్పి ఫోర్స్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి నీకంటే మంచి వాళ్ళు దొరికి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోని, ఎందుకు వాళ్ళనే పట్టుకొని కూర్చొని ఉండడం. జీవితం చాలా చిన్నది బ్రో, ఒక్కరినే పట్టుకొని కూర్చోంటే ఎలా అవుతుంది? అది కూడా నీతో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళతో, నీ విలువలు తెలిసిన వాళ్ళతోటే నువ్వు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి నువ్వేమి ఇవ్వగలవో తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీలా ఉండి నచ్చుతావు చూడు, వాళ్ళతోటి ఎప్పటికీ ఉండిపో. జై శ్రీకృష్ణ.